శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఊహించని విధంగా 5 గ్రహాల యొక్క సంచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనము చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాము, ఒక మోస్తరుగా ఉంది, ఏదో 2 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలు బాగున్నాయి అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ చూడండి, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో శని రవిలు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. 3 వరుస రాసుల్లో గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తున్న కారణం చేత ఇక్కడ మకర రాశి వారికి చాలా మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగే జూన్ 1వ తారీఖు గురువు గారి యొక్క సంచారము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తుంది. అప్పుడు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అంటే ఎప్పుడైతే రాబోయే కాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయో దానికి తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. ఆ విత్తనాలు
ఇప్పుడు పడతాయి. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఈ 5 గ్రహాల అత్యుత్తమ స్థితితో కలిసి చాలా అద్భుతంగా పండుతుంది జీవితం. చాలా చాలా మంచి ఫలితాలు ఇప్పుడు కలుగుతాయి. భవిష్యత్తులో కలగడానికి కూడా ఇప్పుడు పునాదులు పడుతున్నాయి అన్నమాట. కాబట్టి మకర రాశి వారికి ఇక అన్ని మంచి రోజులే అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కుటుంబ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ కుజరాహు కలయిక కూడా ఉండడం చేత కొంచెం కుటుంబ జీవితంలో శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, అది మానసికమైన సంతృప్తికి దారితీసేటటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అలాగే స్థిర చరాస్తులకి సంబంధించిన వృద్ధి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. సంతాన రీత్యా కూడా సంతృప్తి కలిగించే కాలమే. అన్నీ బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు జరగడానికి లేదా కుదరడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి, మంచి సంబంధం మీకు రావడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్ మెరుగవుతాయి. రాజకీయ నాయకులకి కూడా చాలా చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా మీకు అనుకూలించేటటువంటి కాలం అనే చెప్పాలి. ఇన్ని విధాలుగా బాగుంది. జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బుధుడితో కలిసిన రాహువు, కుజుడితో కలిసిన రాహువు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి కుటుంబ రీత్యా అత్యధిక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల అవమానాలు, అపనిందలు కలగడానికి అవకాశం ఉంది. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా మీరు స్తోత్రపారాయణాలు చేయండి, యోగా కూడా చేయండి. అది గురువు గారి విద్య కాబట్టి చాలా వరకు మీకు అనుకూల్యత ఏర్పడుతుంది. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, వీలైనంత వరకు సేవ చేయండి. మీకు గురువులు ఉన్నట్టయితే వెళ్ళి గురుసేవ చేయండి, లేదా ఆ గురువుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకునైనా మీరు ఆ గురువులకి సంబంధించిన స్తోత్రపారాయణాలు చేసుకోండి. చాలా చాలా అద్భుతమైన కాలం మీకు వచ్చింది కాబట్టి ఒక్కసారి మీరు వీళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి ఇంకా అనుకూలతలు ఏమన్నా వచ్చాయా అంటే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము తృతీయ స్థానంలోకి వచ్చి మీకు మరింతగా ఇక్కడ ధైర్య సాహసాలను ఇస్తోంది. ఇది అంతా బాగానే ఉంది. కానీ శని కుజుల యొక్క కలయిక, రవి కుజుల యొక్క కలయిక మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ధోరణికి తీసుకుని వెళ్తుంది. ఈ కోర్టు కేసులు ఉండడం కానీ, లేదా భూమి తగాదాలు ఉండడం కానీ, ఏదైనా అనారోగ్యాలు ఉండడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుజ రవి శని గార్ల స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే చంద్రుని యొక్క సంచారము దశమ స్థానంలోకి వచ్చి అనేక విధాల మీకు ఉద్యోగ జీవితంలో చక్కటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పి సూచన చేస్తూ ఈ చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలను విడవకుండా చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, వీలైతే శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ శుభం.